ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి బ్రదర్ సిస్టర్స్కి మరి దేవుడి సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కీర్తనలు గ్రంథం 50వ కీర్తన. కీర్తన గ్రంథం 50:15 సంకీర్తన. నేను చదువుతాను, మీరు ఆలకించాలా. యాభై 15. పేజీ నంబర్ 478 పేజీ 15. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టెము, నేను నిన్ను విడిపించుదును, నీవు నన్ను మహిమపరచుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటు సైలెంట్. హల్లెలూయా. ఇక దేవుని వాక్యము, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టెము, నేను నిన్ను విడిపించుదును, నీవు నన్ను మహిమపరచుదువు. ఈరోజు దేవుని వాక్యము కష్టాలు, బాధలు, సమస్యలు ప్రతి మనిషిని పీడిస్తున్నాయి. కష్టం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? బాధలు లేని మనిషి ఎవరైనా ఉన్నారా? సమస్య లేని మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవలోకులకి ఏదో కష్టం. పెద్దోళ్ళకు ఉండే బాధలు పెద్దోళ్ళకు ఉంటాయి, చిన్నోళ్ళకు ఉండే బాధలు చిన్నోళ్ళకు ఉంటాయి, పిల్లలకు ఉండే బాధలు పిల్లలకు ఉంటాయి, ఎవరి ఏజ్ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఏ కష్టములున్నా, నువ్వు ఎంత కష్టములున్నా ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇచ్చుదనని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. మనము అడిగేది చిన్నదే కానీ దేవుడిచ్చేది గొప్పది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కీర్తన దాంట్లోనే 34:3 చదువుదాం. నేను చదువుతాను. 34:3-4 చదువుదాం. దావీదు ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా దేవుడి దగ్గర విచారం చేస్తాడు. హల్లెలూయా. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసేదము. నేను యెహోవా యొద్ద విచారం చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయం అన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుణ్ణి ఘనపరచట్లేదు, దేవుణ్ణి మహిమపరచట్లేదు. ఎందుకు మన జీవితాల్లో మహిమపరచట్లేదంటే, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరుస్తాం. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఆయనని మహిమపరుస్తాం. కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, అవమానములో ఉన్నా, అన్ని వేళలా దేవుణ్ణి ఘనపరుస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక భక్తుడు, ఏబు భక్తుడు, ఒక ఎగ్జాంపుల్. ఆయన అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు. అన్నీ లేనప్పుడు కూడా, ప్రభువా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీవిచ్చావు, నువ్వు తీసుకున్నాం, నీ నామానికే మహిమ కలుగునుగాక.
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామానికే మహిమ కలుగునుగాక అన్నాడు. ఒక్క నోటి మాట ద్వారా కూడా తప్పు చేయలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితంలో దేవుడు ఒక వరం ఇచ్చాడు మనకి. ఆ వరాన్ని నువ్వు పొందుకుంటే ఈ లోకాన్ని నువ్వు జయించినట్టే. ప్రతి క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడి యేసు నామములో విశ్వాసముంచిన ప్రతి బిడ్డ కూడా దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరమే పరిశుద్ధాత్మ అనే వరం. యేసు ప్రభు చెప్పినాడు, నా ఆత్మని మీరు పొందుకునుడి, నా ఆత్మ మీరు పొందుకున్నప్పుడు నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారని దేవుడు మరోసారి వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిందలున్నా అన్నిట్లో నుంచి నిన్ను విడిపిస్తానని మరోసారి వాగ్దానం చేస్తున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలోని ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. అప్పుల బాధల నుంచి కష్టాలు, ఎవరికి చెప్పుకోలేని బాధలు. కానీ దేవుడు వాగ్దానం చేసే దేవుడు, ఆకాశం భూమిని సమస్తము కలుగు చేసిన సర్వ సృష్టికర్త వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రార్థన దేవుని సన్నిధానములకు వెళ్ళింది, నా ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని ప్రతి క్రైస్తవుడు దేవుని ఆత్మతో ఎప్పుడైతే నడిపింపబడతారో, యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, రోమాపత్రిక 8:14 ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో అందరూ దేవుని కుమారులు అనబడదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, కొంతమంది సేవకులు అంటారు ఇది అసలు నేను ఒకే సింపుల్గా చెప్పేస్తా మీకు, సమస్య అనేది దేవుడి చేతిలో. అంటే సమస్య పరిష్కారము, ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత అప్పుల బాధలతో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా ప్రభు చేతిలో ఉంది పరిష్కారం. ఇప్పుడు ప్రభు దగ్గర విచారం చేయట్లే, ప్రభు దగ్గర ప్రార్థన చేయట్లే, ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకోవట్లే. ఎవరికో నీ బాధ మనుషులకు చెప్పుకున్నావు అనుకో, నీ బాధ ఎవరికైనా చెప్పుకున్నావు అనుకో, ఏలన చేస్తారు. అంటే పరిష్కరించరు. అంటే 10 మందికి చెప్తారు మన బాధలు, ఏలన చేసి వేస్ట్ ఫెలో, వీళ్ళ ఇంట్లో ఇలా జరుగుతుందా, వాళ్ళ ఇంట్లో ఇలాగ ఉందా అంటే ఏలనగా. మనుషుల స్వభావం ఎలాంటిదంటే, డబ్బులు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అందరూ లేనేని బంధువులు వస్తారు. సమస్యలు, కష్టాలు, అవమానాలు, డబ్బులు లేనప్పుడు ఒక్క మనిషి కనిపించడు. ఎవరైనా వస్తారా? కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఈ కష్టములో, ఈ నష్టములో మన ప్రభు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని మనుషుల వైపు ఎప్పుడు చూడొద్దు. మనుషులు నమ్ముకుంటే నువ్వు మోసపోతావు. అందుకనే దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని ప్రతి క్రైస్తవుడు, నేను ఒక్కడే చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడు దేవుని ఆత్మ చేతను నింపబడితే దేవుని అనే వరాన్ని, పరిశుద్ధాత్మను అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడే నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. దేవుడు నా నామమున ఎందరైతే విశ్వాసము ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగిస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు మన దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వ సృష్టికర్త ఆయన.
మనలోని నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థన ఆలకించాడు ఆయన. హల్లెలూయా. 100కి 100% మన ప్రార్థన చేసి ఎలా ఉండాలంటే వేషధారణ ఉండకూడదు. వేషధారణ ఉండకూడదు. కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారు, మైక్ ఇచ్చారనుకో ప్రార్థన చేయమని, ఇంకా అమెరికా నుంచి న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి రష్యా, ఇంక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు. అమ్మ ప్రార్థన ఇచ్చారా, మైక్ పట్టుకున్నారా? ప్రార్థన ఏ సమస్య కోసం ప్రార్థన చేయమని అడగాల, ఆ సమస్య కోసమే ప్రార్థన చేయాల. అట్టి జ్ఞానాన్ని వివేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎక్కడైనా ప్రార్థన ఇచ్చారనుకో మైకు, ప్రార్థన ఇచ్చారనుకో, నువ్వు వర్షెట్ కూర్చో, ఇక్కడ వర్షెట్ కూర్చో, నీ వల్ల అందరికి డిస్టర్బ్ అవుతుంది. ప్రార్థన ఎవరైనా మైక్ ఇచ్చారనుకో వాళ్ళకి అడగాల దేనికోసం ప్రార్థన చేయాలా మనం అడగాల. ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక పాస్టర్ గారు పిలిచారు, భోజనాల కోసము ప్రార్థన చేయమని పాస్టర్ గారికి అప్పచెప్పారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే అక్కడ ప్రార్థన ఎంతసేపు చేశాడంటే 10 నిమిషాలు చేశాడు. అది వేషధారణ అంటారు. అంటే అందరిలో నేను గొప్పతనము, నా ప్రార్థన అందరూ ఆలకిస్తున్నారు, నా ప్రార్థన అందరూ సింపుల్ ప్రార్థన. యేసు ప్రభు ఎక్కడ కూడా లాజర్ అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రార్థన, ఒక్క మాట ఇంటికాడ గంటల దేవుడు 3 రోజులు దేవుని తండ్రితో సంబంధం ఉన్నప్పుడు 4వ దినాన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మశక్తితో నింపబడాడు. యేసు ప్రభు ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో నడిచినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తి ఒక్క మాట చెప్పాడు, లాజర్ లెగో. ఒక్క మాట చెప్పాడు, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ ఆహారం ఏర్పాటు చేసిన కుటుంబాలని తండ్రి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరిచి మాకు మంచి బలము శక్తిని అనుగ్రహించయ్యా, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అంతే, 2 మాటలు. సమాజ మందిరములో పెద్ద పెద్ద దీర్ఘ ప్రార్థనలు కాదు, దేవుని దృష్టిలో ఒక్క మాటను సెలవిస్తే అక్కడ కార్యము జరుగుతుంది, ఆమేన్. అందుకనే దేవుడు యథార్థంగా ప్రార్థన చేయాలి. దేవుడికి నీ మనసు అంతా ఒక దగ్గర ఉంది, నీ హృదయం అంతా ఒక దగ్గర ఉంది. అయ్యా నేను ఉపవాసం ఉన్నానా అని చెప్పుకుంటావు, ఉపవాసం ఉన్నట్టు ఎవరికి చెప్పద్దు. హల్లెలూయా. నీ తండ్రికి నీకు తెలియాల తప్ప, ఒకవేళ ఇంట్లో నీ భోజనం చేస్తున్నారు కదా, భోజనం ఏర్పాటు చేస్తారు కదా, వాళ్ళు చెప్పాలండి ఈరోజు నాకు ఆహారం చెయ్యొద్దు, దేవుని సన్నిధానంలో ప్రార్థన ఉంటానని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే యథావిధిగా రోజు వంట వండుతారు కాబట్టి ఎక్కువగా వండుతారు. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను ఇంటి వారికి చెప్పాలి తప్ప, నేను డ్రమ్ము కొట్టుకుని నేను ఉపవాసం ఉన్నానని ఎవరితో చెప్పొద్దు. రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు. ఈరోజు మన జీవితాల్లోని దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అంటే ఒక చిన్న క్వశ్చన్. 100% ఆలకిస్తున్నాడు, కానీ సంపూర్ణంగా నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయట్లే, అసంపూర్ణంగా చేస్తున్నావు, అసంపూర్ణంగా ఉంటున్నావు. దేవుడు ఆలకిస్తాడా? నీ హృదయమంతా కంపుతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు,
వారు పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయన్నాడు ప్రభు చెప్తున్నాడు. పెదాలతో ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కానీ వాళ్ళు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంటున్నాడు దేవుడు. అంటే అది వేషధారణ. క్వశ్చన్, వేషధారణ ప్రార్థన దేవుడు పక్కన పెడతాడు. విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో విచారం చేసినప్పుడు దేవుడు ఒక పాపి ప్రార్థన దేవుడు ఆలకిచ్చాడు. ఇక్కడ ఆడుకున్న ప్లేస్ కదా అవి, దేవుని సన్నిధానంలో ఉన్నావు నువ్వు. కూర్చో. ఇక్కడ ఒకటి చెప్తున్నా, ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో, ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను, 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మిమ్మల్ని. దేవుడు ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నా, ప్రతి బిడ్డకి నేను చెప్తున్నా, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని ముందు మీరు ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలి. అప్పుడు దేవుని ఆత్మ నిన్ను సర్వ సత్యములోకి నడిపిస్తుంది. పిట్టకథలు సొట్టకథలు కాదు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో అప్పుడు దేవుడే నీలో ఉండి నడిపిస్తాడు. అప్పుడు నీకు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ బాధలతో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ నిందలో ఉన్నావో, ఈ అవమానములు, ఈ కష్టాల నుంచి అన్నిట్లో నుంచి విడిపిస్తాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచ్చిన. మత్తయి సువార్త 5:16. తీసారా పేజ్ నెంబర్? న్యూ టెస్టిమెంట్ మత్తయి సువార్త 5:16 చదువుతాను. మనుష్యులు మీ శక్తిక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో ఒక్క విషయం చెప్తున్నా, ఎక్కడైనా లోకమంతా నువ్వు మోసం చేసినా, లోకమంతా నువ్వు మోసం చేసినా దేవుడు దగ్గర నీ పనులు జరగవు. అందరినీ మోసం చేసావు, సమాజం అంతా, లోకమంతా మోసం చేసావు. దేవుడి దగ్గరికి వచ్చే లోపలికి నీ నటన, నీ పఠన మొత్తము తేట. అందుకనే పాపము చేసేవాడు భయం ఉంటుంది. పాపము చేసేవాడికి భయం ఉంటుంది. ఉదాహరణకి నేను చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. పోలీసుడు అక్కడికి వెళ్తే ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఆడు మంచోడో చెడ్డోడో పోలీసుడు కనిపెట్టేస్తాడు. ఎందుకంటే రోజు కేసులు వస్తూనే ఉంటాయి. రోజు పోలీసుల దగ్గరికి రోజు కేసులు వస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు. ఆడు చూపుడు, ఆ వయ్యారము, ఆ మాటలు, కూర్చున్నాడు, ఆ చూపులు కీకులు అన్నీ చూసిన తర్వాత ఇది పెద్ద ముదురోడు రైడు, ఈయన్ని లోపల పడేసి కొట్టండి రా, కొలపడండి. ఆయన స్టైల్లో, పోలీస్ స్టైల్లో కొడతా, టపా 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 చెప్తాను కక్కేస్తాడు. పోలీస్ స్టైల్లో కొడితే మొత్తము కక్కేస్తాడు నిజమంతా. నాకు తెలియదు సార్ ఫస్ట్లో నాకేం తెలీదు. చెప్తావా చెప్పవా?
నా స్టైల్లో చెప్పమంటావా అంటాడు. అదేనా? అప్పుడు ఆ పోలీస్ స్టైల్లో చేస్తే కరెక్ట్గా పాపమంతా కక్కేస్తాడు. అలాగే దేవుడు కూడా ప్రేమామయుడు ఆయన. హల్లెలూయా. పోలీస్ స్టైల్లో అందరికీ టపా టపా కొడుతుంటే అందరికి ఎక్కేస్తాడు. కానీ ఆయన ప్రేమామయుడు. జీవం మన చేతిలో ఉంది, మరణము నీ చేతిలో ఉంది. నువ్వు ఏది ఎంచుకుంటావో దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. నీ హృదయపూర్వకంగా యేసయ్యని నువ్వు అంగీకరిస్తే యేసు ప్రభువే మన జీవితంలోకి వచ్చి నూతన మార్పు చేస్తాడు. మన శక్తి పనిచేయదు, మన బలం పనిచేయదు, మన జ్ఞానం పనిచేయదు, మన ఏది కూడా పనిచేయదు. జీరో. యేసయ్య హీరో. మన జీవితంలో ఆయన సన్నిధానములో మనం మొరపెడుతున్నప్పుడు, మన కష్టాల్లో ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను విడిపించదనని వాగ్దానం చేశాడు. కష్టాలు ఉన్నావు, ఎవరు తీర్చలేరు నీ బాధలు, సమస్యలు. ఈ సమస్యని పరిష్కరించే దేవుడు, సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడు. వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తానని. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని మరోసారి వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని వాక్యాలు నీ హృదయానికి తట్టినా, కఠిన హృదయంగా ఉన్నావు అనుకో, చెప్తాడు. వాక్యాలు ఎన్ని వాక్యాలు చెప్పినా కఠిన హృదయము చెప్పి 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 వదిలేస్తాడు. ఎవరికి? దుష్టుడైన సాతానికి అప్పచెప్పేస్తాడు. అందుకనే ఫస్ట్ థింగ్ దేవుని వరాన్ని, దేవుని ఆత్మ, ఆ వరాన్ని నువ్వు పొందుకోవడం ప్రతి క్రైస్తవుడు. అప్పుడు మన ఆత్మ ఆపత్కాలములో మనం మొరపెట్టిన పరిశుద్ధాత్ముడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకనే మన శక్తి క్రియలు కూడా దేవుడు చూస్తున్నాడు. ఒకసారి చెప్తున్నాను, మనుష్యులు క్రైస్తవుడనే అని నీ మాట నువ్వు అంటున్నావు, క్రైస్తవుడని అయాం అంటే నువ్వు క్రైస్తవుడు అని, క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు కరెక్టే. కానీ నీ మాటలు అబద్ధాలు ఆడుతున్నావు, బూతులు ఆడుతున్నావు. అరే ఈడు క్రైస్తవుడా? యేసు క్రీస్తు దేవునికి మహిమ రావాలంటే మన మాటలు కూడా లోకం చూస్తుంది, మన ప్రవక్తన లోకం చూస్తుంది. బూతులు ఆడామనుకో నీ నోటి నుంచి, ఎవరు అనుకుంటారు? నీ ద్వారా. యేసు ప్రభు దేవుడు ఎక్కడో లేడు. ఒక విషయం చెప్తున్నా, దేవుడు ఎక్కడో లేడు. మన క్రియలు, శక్తి క్రియలు లోకము చూస్తుంది. నీ ద్వారా తండ్రికి మహిమ వస్తుంది మన ద్వారా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన మాటలు గమనిస్తారు, మన ప్రవక్తను గమనిస్తారు, మన చూపు గమనిస్తారు. ప్రతి ఒక్కటి లోకము గమనిస్తుంది. మన మాటలు, మన చూపులు, మన నడక ప్రతి ఒక్కటి గమనించినప్పుడు వీళ్ళు క్రైస్తవులు అనే, క్రీస్తు బిడ్డలు అంటే దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఎలాగుంటారా అని లోకము మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నువ్వు చెత్త మాట మాట్లాడితే దేవునికి మహిమ రాదు, అవమానం వస్తుంది. నీ నోరే. ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో, నువ్వు శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నీలోని నూతన మార్పు చేస్తాడు ఆయన. మనము అనుకుంటే మన శక్తి, మన బలము జీరో, మన సామర్థ్యం జీరో. దేవుని సామర్థ్యం హీరో. మోషే సమస్య వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజల్ని
నడిపిస్తున్నాడు. మధ్యలో సముద్రం వచ్చింది, సమస్య వచ్చింది. వెనకదలేమో ఐగుప్తు సైన్యం పరిగెడుతుంది. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజు చూడు, నిలుచుండి ఒక అద్భుతం కార్యం జరిగిస్తున్నాను. ఈరోజు మార్చేస్తాను, నువ్వు నిలిచి ఉండు, అంతే. నిలిచి ఉండి ప్రార్థన చేయి. మోషే సమస్య వచ్చిందని దిగులు పడలే, ప్రార్థన చేశాడు, దేవుడి దగ్గర మొరపెట్టాడు. అప్పుడు అన్నాడు, ముందుకి కొనసాగమన్నాడు, వెనక్కి కాదు, ముందుకే వెళ్ళమన్నాడు. ఆ సముద్రం ఆటంకంగా ఉంది, సముద్రం 2 పాయలుగా చేశాడు దేవుడు. ఆ సముద్రం మధ్యలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు నడుచుకుని వెళ్తున్నప్పుడు దేవుడు ప్లానింగ్ వేరు. శత్రువుల్ని క్లోజ్ చేశాడు. ఈరోజు కూడా ఇజ్రాయెల్లోని ఆ రథాలు కానీ సైంటిస్టులు కనిపెడుతున్నారు. ఆ సముద్రంలో రథాలు కానీ ఆ రోజున జరిగిన ఐగుప్తు సైన్యం అంతా అక్కడ హతమార్చాడు దేవుడు. అద్భుత కార్యాలు నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈరోజు మన జీవితాల్లో చరిత్ర చెప్తుంది యేసుక్రీస్తు కోసం. ఈరోజు మన జీవితాల్లో మనము యథార్థంగాను ప్రార్థన చేస్తే మనం మొర్ర ఆలకించి, కష్టాలు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, హల్లెలూయా, బాధలు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు. ఐగుప్తులోని ఇజ్రాయెల్ ప్రజలు చాలా అంటే బానిసులుగా, ఐగుప్తులో బానిసులుగా ఉన్నప్పుడు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి మొరపెట్టారు. మొరపెడుతున్నప్పుడు ఆ కన్నీరు దేవుడు చూసి ఇజ్రాయెల్ ప్రజల్ని, ఆ కన్నీరు ప్రార్థన చూసి దేవుడు ఆ కష్టాలు, ఆ బానిసత్వం నుంచి సంపూర్ణంగా స్వతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా అవ్వచ్చు, నువ్వెంత ఘోర పాపివైనా అవ్వచ్చు, యేసయ్య నీ హృదయం అడుగుతున్నాడు ఈరోజు. దేవుడికి కావలసింది నీ అందచందాలు కాదు, దేవుడు కావలసింది నీ ఆస్తులు కాదు, దేవుడు కావాల్సింది నీ హృదయము కావాలి. యేసయ్య నీ హృదయంలో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు, నీలోని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు మొరపెట్టు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, మన ఆపత్కాలంలో మనకి మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపించగల శక్తి గల దేవుడు ఆయన. ఎందుకు మన జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఈ అవమానాలు వస్తున్నాయి? ఎందుకు ఈ నిందలు వస్తున్నాయి? బాధపడద్దు. ఇవన్నీ ఒక ట్రైనింగ్. ఇది క్రీస్తుకి శ్రమ, బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. యేసయ్యకి అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఆయన నీతిమంతుడు కదా, సర్వోన్నతుడు కదా, రాజులకి రాజు కదా, మహోన్నతుడు కదా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వ సృష్టించిన సృష్టికర్త కదా. ఆయన నీతిమంతుడు యేసయ్య. ఆయనలో ఏ పాపము లేదు. కానీ బాధ వచ్చింది, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. అంటే ఆయనలో మనము పాలి భాగస్థులు అవ్వాలంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ కష్టాల ఆపత్కాలంలో, ఈ కష్టాలన్నిట్లో నుంచి
విడిపించగల సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో అవిశ్వాసముతో ప్రార్థన చేయొద్దు, సందేహంతో ప్రార్థన చేయదు. ఒకసారి నేను చెప్తున్నాను, మార్కు సువార్త 11:23 వచ్చిన. చెప్తాను. 23 వచ్చిన 22 నుంచి చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. అందుకు పేజీ నెంబర్ 42. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వసించుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడివేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్చున్నాను. అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రార్థన అలగనంటే సందేహం. అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అంటే నీ హృదయం ఎలాగుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకో. నీ ప్రార్థన ఆలకించాడా లేదా ఒకసారి నీ హృదయం పరీక్షించుకో, నీ మనస్సాక్షి పరీక్షించుకో. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదో ఒకసారి నీ మనస్సాక్షి, నీ హృదయం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. కక్షలు పెట్టుకున్నావా? ఎవరైనా నీకు శత్రువులు ఉన్నారా? శత్రువుని నీ హృదయపూర్వకంగా క్షమించు. ప్రార్థన ఆలకించట్లేదంటే, ఆటంగా వస్తుందంటే, మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదంటే, యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట? యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. సందేహింపబడుతున్నారు, అవిశ్వాసంతో ఉంటున్నారు. పరిశుద్ధాత్మదేవుడు ఒక మాట చెప్తున్నాడు. సందేహం ఎవరికి వస్తుంది అంటే అవిశ్వాసులకు వస్తుంది. నీ హృదయం ఎలాగుందో, నీ ఆలోచన ఎలాగున్నాయో ఒక్కసారి పరీక్షించుకో. నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి దేవుడికి నీకు ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా నీకు నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఒక ర్యాంక్, స్టేట్ ర్యాంక్, నాకు ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ అని ఆడు కష్టపడతాడు. రోజుకి 24 గంటలు సమయం ఇస్తే 18 గంటలు స్టేట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ రావాలా కసితోని చదువుతాడు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి నాకు ముందే అనుకుంటాడు. నాకు ఫస్ట్ ర్యాంక్ గ్యారెంటీ వస్తుంది. కసితో చదివి రాస్తాడు ఎగ్జామ్. 100% ఆయన అనుకున్నట్టే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కసి లేకపోతే మనము ఏదో పని చేస్తున్నాము, ఏదో తింటున్నాము, పడుకుంటున్నాము, ఏదో నిద్ర వస్తుంది, వెళ్తున్నాము, డ్యూటీకి వెళ్తున్నాము, వస్తున్నాము, ఆ జీవితం కాదు. యేసు క్రీస్తు కోసము మన జీవితం, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని వరాన్ని పొందుకుంటాం, దేవుని ఆత్మతో నింపబడతావో దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. అప్పుడు మన ప్రార్థన నిశ్చయంగా ఆలకిస్తాడు. ఎందుకంటే ఈ కసి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో దేవుని మహిమపరచం. ఫస్ట్ది ప్రభా, లేని స్థితిలో కూడా ప్రభా నాకు ఇది ఇచ్చినందుకు స్తోత్రాలు, తృప్తి కలుగుంటాం. ప్రభా ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆ చిన్న విషయాల్లో దేవుడికి నమ్మకంగా జీవించినప్పుడు ఆ చిన్న విషయాల్లో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
మన ప్రార్థన వెళ్తుందా, మన ప్రార్థన దేవుడి దగ్గరికి మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అనే సందేహం ఎందుకు వస్తుందంటే నీ హృదయం సరిగ్గా లేదు, నీ మనస్సాక్షి సరిగ్గా లేదు, నీ తలంపులు సరిగ్గా లేవు. నీకే సందేహం వస్తుంది, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా. కరెక్ట్ కదా. ఇప్పుడు ఎగ్జామ్ రాసాము, నేను పాస్ అవుతున్నా అవునా అని నువ్వు రాసిన ఎగ్జామ్ నీకే తెలుస్తుంది. కరెక్ట్ కదా. అంటే ఎగ్జామ్ నేను బాగా రాశాను అనుకో, నేను గ్యారంటీ పాస్ అవుతాను పక్కా, ఎవరికి తిరిగిలేదు. అంటే ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు రాసిన ఎగ్జాము కరెక్ట్గా రాశాను కాబట్టి నేను జయిస్తాను. అలాగే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నా హృదయంలో ఏటి పెట్టుకోలే, నా మనసులో ఏటి పెట్టుకోలే, యథార్థమైన నా శత్రువుల్ని నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభువా. యేసుప్రభు మాట నేను అనుసరిస్తున్నా, యేసయ్య మాట నేను అనుసరిస్తున్నా ప్రభువా. నా శత్రువులు ఎవరైనా ఉంటే నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నానయ్యా. అంటే ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమిస్తావో మన పాపాలు దేవుడు క్షమించబడతాయి. నా పాపాలు క్షమింపబడాలంటే నా శత్రువులు నా హృదయపూర్వకంగా నేను క్షమించినప్పుడే నా పాపాలు యేసయ్య నా పాపాలు క్షమిస్తాడు. ఇది సింపుల్. ఎప్పుడైతే నువ్వు క్షమించలేదనుకో, కక్ష ఎవరిది? దుష్టుడైన సాతాను. శరీర సంబంధమైన కక్షలు, ఉద్రేకాలు, శరీర అల్లరితో కొన్న ఆటపాటలు, త్రాగుడు, ఇవన్నీ ఉన్నాయి. శరీర సంబంధమైన స్వభావం. ఆత్మ సంబంధమైన స్వభావం ప్రేమ, కనికరం, దయ, దీర్ఘశాంతం. పరిశుద్ధాత్ముడు ప్రేమే చూపిస్తాడు కానీ ఏది చూపించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు మనము మన జీవితాల్లో మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, 100% పక్కా అవుతుంది. నీ ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. ఆమేన్. అంటే కొంతమంది సందేహాలు ఉన్నాయి, అందుకని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం ఏటి సెలవిస్తుంది గమనించు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసించుడి. ఎవడైనా ఈ కొండ చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడివేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లప్పుడూ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా ఒక మాట, దేవునికి విరోధంగా ఏది అడిగినా జరగదు. దేవునికి విరోధంగా ఏది అడిగినా జరగదు. దేవుని చిత్తములో నువ్వు అడగాల. హల్లెలూయా. దేవునికి విరోధంగా ఏది అడిగినా అది జరగదు. నా స్నేహితుడు చనిపోవాలా, నా శత్రువులు చనిపోవాలా, నా బంధువులు ఇలాగ ఉండాలా, అది జరగదు. దెయ్యపు ఆత్మ అది, డివిల్. నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు యేసయ్య, నీ శత్రువులను క్షమించమన్నాడు యేసయ్య. నా శత్రువుని నశించిపోవాలా, నా విరోధులు పోవాలా. యేసు ప్రభు ఒక మాట ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధ. ఆ కలవరిలో యేసయ్య రోమా సైనికులు కొరడలపులు కొట్టి మేకులతో కొట్టినప్పుడు ఆ ప్రాణం విడిచే ముందు ఒక చిన్న ప్రార్థన చేసే తండ్రికి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించండి అని తండ్రి ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యలాగా మనం ప్రార్థన చేయాలా, యేసులాగా మనం జీవించాలా, యేసయ్యలాగా మనం ప్రార్థన చేయాలా. అప్పుడు మన ఆత్మహత్య కాలములో మనము మొర్ర పెడితే ప్రతి సమస్య నుంచి విడుదల కలిగజేస్తాడు.
యేసయ్యలాగా మనం జీవించలేకుండా, యేసయ్యలాగా మనం ప్రవర్తించలేకుండా, యేసయ్యలాగా నడుచకుండా, ప్రభువా నేను ప్రార్థన చేశాను. ఏ ప్రార్థన? నీ మోకం ప్రార్థన. ఈరోజు మనం దేవుడికి యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన నిశ్చయంగా దేవుడు ఆలకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితాల్లోని ఇంకా చింత, ఇంకా బాధ, ఇంకా సమస్యలు ఎందుకు? ఈ సమస్యలన్నిటిలో నుంచి ఎంత బాధ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా యేసయ్య దగ్గర జీరో. కొండంత సమస్య ఉంది, కానీ దేవుడు ఒక్క మాట సెలవిస్తే కథ అంతా మార్చేస్తాడు. ఆమేన్. కథ అంతా మార్చేస్తాడు. అంటే దేవుడికి లోబడితే దేవుడు నీకు లోబడతాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుడికే లోబడట్లేదు, దేవుడు ఎలా లోబడతాడు? ఈరోజు మన జీవితాల్లో ఒక్క విషయం చెప్తున్నాం, మన ప్రార్థన చేసిన, మనం ఏది చేసినా దేవుని చిత్తములో ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఉద్దేశములో ఉండాలి. మన దేవుడు చిత్తములో ఉన్నప్పుడే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాలు ఒకసారి ఇంకోటి వచ్చిన చూద్దాం. యోహాను సువార్త 15. హల్లెలూయా, స్తోత్రం. యోహాను సువార్త 15:8. చదువుతారు, మీరు ఆలోచించండి. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులైగుదురు. హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచుండి, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసయ్య మాటలు ఇవి. మీరు బహుగా ఫలించాలని తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడు అక్కడే ఉన్నాను, ఆ రేకుల షెడ్లోనే పడుకున్నా, ఆ రేకుల షెడ్లోనే ఉన్నా, 10 సంవత్సరాలైనా అదే రేకుల షెడ్డు, అదే ఇల్లు, 20 సంవత్సరాలు వచ్చింది అదే ఇల్లు, మారలేదంటే నీ జీవితం మారలేదు. నీ హృదయం దేవుడికి ఇవ్వలే. అక్కడ ఉందంటే స్థితి మారుతుంది. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో యేసు ప్రభువు బహుగా ఫలించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. పేదరికం ఉంచమని దేవుడు కోరుకోవట్లే. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఫలించట్లేదంటే నీ హృదయం దేవుడికి సరైన విధానంగా లేదు. మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడే, ఎప్పుడైతే మన ప్రభువుని ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడే మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు పాపం చేస్తున్నావు. భయపడుతున్నావంటే లోకములో జీవిస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు. ఏ మనిషిని కూడా మోసము చేయని ఆ తలంపు నీ హృదయంలో, నీ ఆలోచన ఉందనుకో, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఏదైనా చేస్తే మేలే చేయగాని కీడు చేయొద్దు. యేసయ్య ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా దీవించు, ఆశీర్వదించాడు. శపించే మాటలు రాలే. ఎవరికి వస్తాయి శపించే మాటలు? బూతులు ఎవరికి వస్తాయి?
దుష్టుడైన సాతాను క్రియలు, దుష్టుడైన దెయ్యపు శక్తులు ఆ ఆత్మ ఉన్నవారికి వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నీ నోరు మారుస్తాడు, నీ చూపు మారుస్తాడు, నీ మొత్తం నిన్ను రూపాంతరంగా క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం. దినదినము క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం. మనము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడెక్కడెక్కడ లోపాలు ఉన్నాయా అన్నీ సరిచేస్తాడు. మన జీవితాన్ని నూతనపరుస్తాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 17:15 వచ్చిన పదిహేడు 18 వచ్చిన నేను చదువుతాను, మీరు ఆలోచించండి. ప్రభువా, నా కుమారుని కర్ణింపము, వాడు చంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలో నీళ్ళలో తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయేరి చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వార్లారా, విశ్వాసము లేని మూర్ఖతరముల వార్లారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహించుదును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఈరోజు దెయ్యానికి కూడా తెలుసు మన ప్రార్థన. దెయ్యాలు కూడా ఆలకిస్తాయి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మన ప్రార్థన ఈ వాక్యము దెయ్యాలు కూడా చెప్తాయి. యేసుప్రభువుని చెప్పే దెయ్యాలతో యేసుప్రభువుని శోధించింది. నువ్వు దేవుని కుమారుడివే కదా అంటే, యేసయ్య దేవుడి కుమారుడు కదా. దేవి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్లుగా తయారు చేయొచ్చు కదా అన్నాడు. దెయ్యానికి తెలియదా వాక్యం? అన్నీ తెలుసు. నీ జీవితం ఎలాడదో దెయ్యానికి తెలుసు, నీ ప్రవక్తను ఎలాడదో దెయ్యానికి తెలుసు. కాబట్టి సంపూర్ణంగా యేసయ్యకి సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా మన ప్రభుకి సమర్పించుకో. అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి నీ సమస్యల నుంచి, నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి, నీ అవమానముల నుంచి సంపూర్ణంగా విడుదల చేస్తాడు. ఈ పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. అప్పుడు దేవుడు నీ పక్షంగా కలుగు చేసుకుంటాడు. నేను సినిమాలు చూస్తూ, శిఖాలు కొడుతూ, టీవీలో సీరియల్ చూస్తూ, వ్యర్థమైన వాటిని చెత్త ప్రోగ్రాలు చూస్తూ, లోకంలో ఉన్న వాటిని అంతా లోకానుసారంగా జీవిస్తూ నా ప్రార్థన ఆలకించట్లేదు. నీ ప్రార్థన వేయడానికి నీ హృదయమే సరిగా లేదు దేవుని దృష్టిలో. నీ ప్రవక్తనే సరిగా లేదు. నా ప్రార్థన ఆలకిస్తున్నాడా నీకే డౌటు. అంటే డౌట్ ఉన్న వాళ్ళకి ఇంకా డౌట్లు వస్తాయి. దుష్టుడైన సాతానే ఎర్రేస్తాడు. ఎలాగా? లోకంలోని ఉన్న వాటిని చూపిస్తాడు. ఎర్రేసి మనుషుల్ని హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఇప్పుడు చాలా సులభంగా ఎర్రేస్తున్నాడు. హల్లెలూయా.
మనుషుల హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఏది ఎర్ర? ఇదిగో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు 99% అంతా, 99% అంతా చెత్త ప్రోగ్రాలు చూపించి, చెత్త ప్రోగ్రాలు చూపించి యవనస్తుల్ని పాడు చేస్తున్నాడు. యవనస్తులు పాడైపోవడం కారణం ఏంటంటే డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు, తాగుడికి బానిసలు అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ మీడియా ద్వారా చెత్త ప్రోగ్రాలు చూపించి యూట్యూబ్ల ద్వారా ఈరోజు 4Gలు 5Gలు 10Gలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఎలాగుందంటే లోకమంతా మురికి గుడ్డలాంటిది, లోకమంతా మురికి కాలువలాంటిది. ఈరోజు దేవుడు ఈ సంఘాన్ని ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నిన్ను కొనుక్కున్నాడు విలువిచ్చి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివేనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయనకి నువ్వు సమర్పించుకో. ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగంగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో మన ప్రార్థన, మన కష్టాలు, మన బాధలు అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టి ఆయన రాజ్యము కొరకు మనల్ని నన్ను సిద్ధపరిచింది కాక అనేకుల్ని సిద్ధపరచాలా. ఆయన రాజ్యం ఎలాంటిదంటే చెప్పానా? హల్లెలూయా. దేవుని రాజ్యం ఎలాంటిదంటే అక్కడ దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, యుగములు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. అక్కడ మరణము లేదు, ఇక్కడ మరణం ఉంది. హల్లెలూయా. అక్కడ మరణం లేదు, ఇక్కడ మరణం ఉంది. అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు. కాబట్టి ఆ రాజ్యం కొరకు మనము ఇక్కడే ఈ భూలోకమును ఉన్నప్పుడే మనం సిద్ధపరుస్తూ దేవుడు అన్ని విషయాలు అబ్రహాంకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూలోకములు ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి దేవుడు నిన్ను దీవించిందే కాక ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చిందే కాక అసలేనిది నిత్య జీవం కూడా యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోనే మనం ఇంకా విచారమిస్తున్నామంటే, ఇంకా దిగులుతూ ఉన్నామంటే, ఇంకా చింతిస్తున్నామంటే అంటే దేవుడు యేసు యందు విశ్వాసములో లేవు. ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మలో దేవుని వాక్యం ధ్యానించాలి. ఈరోజు నేనేమో వాక్యము చెప్పుకొని వస్తున్నాను. ఇందాకలు కూడా చేస్తున్నప్పుడు ఏ వాక్యం చెప్పాలి తండ్రి ప్రార్థన చేస్తున్నా, చిన్న ప్రేయర్ చేశాను. ఇంటికాడ ప్రార్థన చేసుకుని ఏ వాక్యం చెప్పాలి ప్రభు అడిగినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని తెలియపరిచాడు, ఇంటి ఇచ్చాడు దేవుడు. అంటే ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టాల్లో, ఆపత్ కాలంలో ఏ బాధతో ఉన్నావో దేవుడు అడుగుతున్నాడు. సజీవ యాగముగా ప్రాణాత్మ శరీరాలు యేసు క్రీస్తుకు సంపూర్ణంగా సజీవ యాగమును సమర్పించు. నీ బాధలు అన్నిట్లో నుంచి నిన్ను విడిపించగల సర్వశక్తి గల దేవుడు ఆయన. అప్పులతో ఉన్నావా? ఈ అప్పులన్నీ తీర్చగల శక్తి గల దేవుడు ఆయన. ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నావా? ఆ సమస్యలు తీర్చే దేవుడి దగ్గరే ఆ సమస్యను తీర్చగలడు. నీ బిడ్డలు, నీ కుమారుడు, నీ కుమార్తె చెప్పిన మాట ఆలకించట్లేదా? దేవుడికి అప్పచెప్పు. నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, ఎవరికి నువ్వు చెప్పుకోలేని సమస్యలతో ఉన్నావా? నీ భర్త మారట్లేదా? నీ భార్య మారట్లేదు? దేవుడి సన్నిధానములో మొరపెట్టు. దేవుడు నిశ్చయంగా మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సమస్యకి పరిష్కారం యేసయ్య దగ్గరే ఆ సమస్యకి పరిష్కారం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సమస్యకి పరిష్కారం ఉండదు. ఎవరైనా సలహాలు ఇస్తారు కానీ ఆ సమస్యకి పరిష్కారం దేవుడి దగ్గరే ఉంటుంది. ఆపత్కాలమును నువ్వు ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి విడిపించగల సర్వశక్తి గల దేవుడు. ఈరోజు నేను చెప్తున్నాను, నేను ముగించేస్తున్నాను. 50 కీర్తన 50:23 అక్కడే ముగించేస్తాను. దేవుడికి స్తోత్రం. యాభై 23 కీర్తనలు 50:23 దాంట్లో ఉంటుంది. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మతో నువ్వు నడిచినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటా. హల్లెలూయా. నేను కూర్చున్నా, నించున్న, బండి మీద వెళ్ళినా ఆ పాటలు, దేవుని పాటలు పెట్టుకొని అలాగ దేవుని ఆరాధిస్తూనే ఉంటాను. హల్లెలూయా. స్తుతియాగము ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, ఎప్పుడు స్తుతియాగం అర్పించినప్పుడు నన్ను మహిమపరుచున్నాడు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని నామానికి ఎప్పుడైతే ఆయన్ని ఘనపరుస్తున్నావో నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే మన ప్రార్థన నిశ్చయముగా ఆలకించే సర్వశక్తి గల దేవుడు. మనము దిగులు పడద్దు. బాధ ఉన్నా, కష్టాలున్నా, అవమానాలున్నా దిగులు పడద్దు. అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించగల సామర్థ్యుడు, శక్తి గల దేవుడు ఆయన. ఈరోజు సర్వయుగములను సజీవుడు చగలనా నీ సామర్థ్యమును కొనియాడబడినది నీ సర్వయుగములను సజీవుడవు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమలు సంఖ్యలేను, శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమలు సంఖ్యలేను, శత్రువును కరుణించువాడవు నీవే. సూర్యుడు నీ ఎదుట వీరుడు తారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సూర్యుడు నీ ఎదుట వీరుడు తారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులకు దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే.
హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు ఎప్పుడైతే మనము ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. హల్లెలూయా. ఈరోజు చిన్నదే, నీ స్థితి చిన్నదే. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని బహుగా విస్తరిస్తాడు. ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంచడు ఆయన. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైనా, నీ తల్లైనా మరవచ్చు కానీ, నీ తండ్రైనా మరవచ్చు కానీ, నేను నిన్ను మరవనని మరోసారి వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. ఈరోజు మన జీవితంలో నూతన పరిచే దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయన రక్తములో కడగబడి ఈరోజు ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కొంత ఘోర పాపివేనా, దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఎంత ఘోర పాపివేనా, యేసయ్య నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని మరోసారి వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన మనము మొర పెడుతున్నప్పుడు దేవుడికి మన మొర దేవుడు ఆలకించి అన్నిట్లో నుంచి, అనేక సమస్యల నుంచి, ఆపత్కాలములో నువ్వు మొరపెడితే నిన్ను విడిపిస్తానని మరోసారి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో నూతన పరుస్తున్నాడు. సజీవ యాగముగా నువ్వు ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో నీ ప్రార్థన నిశ్చయముగా ఆలకిస్తున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఏ స్థితిలో నువ్వు పడిపోయావు ఒక్కసారి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మన సాక్షి పరీక్షించుకో. ఏ స్థితిలో ఉన్న ఒకసారి పరీక్షించుకో. ప్రభువా యేసయ్య, నా నోటి మాట నుంచి వ్యర్థమైన మాటలు రానికుండా నాకు సహాయం చేయకుండా. ప్రతి మనిషి బలహీనుడే, కానీ దేవుడు సన్నిధానములో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు క్షమించగల దేవుడు ఆయన. నువ్వంత ఘోర పాపివేనా, దేవుడు ఈరోజు నిన్ను క్షమిస్తున్నాడు. నీ పాపాలు, నీ శత్రువులను క్షమించు. నువ్వు ప్రభువా, నా హృదయపూర్వకంగా నా శత్రువుల్ని క్షమిస్తున్నానయ్యా. నా శత్రువుల్ని నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. అడుగు దేవుని సన్నిధానంలో. అట్టి తిరగదమ్మా, పడుగు సైడ్.